అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రతి మానవునికి చాలా సంవత్సరములు సంతోషంగా బ్రతకాలని ఉంటుంది. అయితే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనంలోను, సామెతలు 9వ అధ్యాయం 11వ వచనంలోను దీర్ఘాయుషునకు కారణం దేవుడే అని వ్రాయబడి ఉంది. మరి మనకు దీర్ఘాయువు ఎలా వస్తుంది? కొన్ని లేఖనముల ద్వారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం తెలుసుకుందాం. మొదటిగా ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వచనము, తల్లిదండ్రులను సన్మానించుట వలన దీర్ఘాయువు కలుగుతుంది. రెండవదిగా ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 4వ వచనము, కట్టడలను ఆజ్ఞలను గైకొనుట వలన దీర్ఘాయువు కలుగుతుంది. మూడవదిగా ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనము, దేవుని మార్గములో నడుచుట వలన దీర్ఘాయువు కలుగుతుంది. నాలుగవదిగా ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 19 నుండి 22 వచనముల వరకు, వాక్యాన్ని చదువుట వలన అనుసరించుట వలన దీర్ఘాయువు కలుగుతుంది. ఐదవదిగా సామెతలు 4వ అధ్యాయము 10వ వచనము, దేవుని మాట వినడం వలన దీర్ఘాయువు కలుగుతుంది. ఆరవదిగా సామెతలు 3వ అధ్యాయము 16వ వచనము, జ్ఞానం అడుగుట వలన దీర్ఘాయువు కలుగుతుంది. ఏడవదిగా సామెతలు 10వ అధ్యాయము 27వ వచనము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన దీర్ఘాయువు కలుగుతుంది. ఎనిమిదవదిగా సామెతలు 28వ అధ్యాయము 16వ వచనము, దుర్లాభమును ద్వేషించుట వలన దీర్ఘాయువు కలుగుతుంది. ఈ దేవుని మాటలన్నీ మనము అనుసరించుదుముగాక. ఆమేన్.